ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు 3D టైప్‌లో లార్డ్ శివ పైన తీసిన అది ప్రాంప్ట్‌తో నేను చేసిన జెమినీ ఏఐ అయితే ఉంటది కదా! దాంతో అయితే చేసిన. మీరు కూడా మీ ఫోటోస్‌తోని చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. ఓకే. చాలా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. కంటిన్యూగా మనమైతే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇంకోటి మీరు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కొత్త వాళ్ళకి అర్థం కాదు. పాత వాళ్ళంటే వాళ్ళకి తెలుసు కాబట్టి చేసుకుంటారు. ఓకే. సింపుల్‌గా చెప్పేస్తాను. ఓకే. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే. ముందైతే డెమో చూద్దాం. ఓకే. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం. ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. మీరైతే ఫుల్ వీడియో అయితే చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మనకైతే అర్థం కాదు. ఓకే. సో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ప్రతి ఒక్క మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేసుకొని ఆల్లో యాక్టివేట్ చేసుకోండి. ఓకే. వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫ్రెండ్స్ నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ అయితే చూసుకోండి. ఇక్కడైతే మనకు కెమెరా అయితే ఆన్ చేసుకోండి. మీకు ఈ లిరిక్స్ అయితే వస్తున్నాయి కదా, ఆ ఫాంట్స్ 2 ఫాంట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకోటి మీకు ఇలాంటి ఫోటో కావాలంటే నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్లో మీరు ఈజీగా మీకు మీ ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను నేను. ఒక నిమిషం. అయితే ఫస్ట్ అయితే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకు జెమినీ ఏఐ అయితే ఉంది కదా. సో ఇంతవరకు నేను పెట్టుకున్నాను అనమాట. నేను ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసుకున్నాను. ప్లస్ ఐకాన్ చేసుకొని గ్యాలరీలో మీ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో అయితే పెట్టుకోండి. సపోజ్ నేను ఈ ఫోటో పెట్టుకుంటున్నాను. డన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఆ ప్రాంప్ట్ అయితే మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే. కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. ఓకే. చేసుకున్న తర్వాత సెండ్ అయితే చేయండి. సెండ్ చేసిన తర్వాత మనకు వితిన్ 2-3 సెకండ్స్లో అయిపోతుంది. ఓకే. సో కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే. జస్ట్ ఏ సెకండ్ అని పడ్డది కదా. ఓకే. లోడింగ్ నానో అనేది పడ్డది కదా. ఓకే. ఇక్కడైతే క్రియేట్ అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకే. ఎక్సలెంట్. మనకి ఇలాగైతే వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఒక టైప్లో వస్తుంది. మీకు ఏది నచ్చుతుందో అదైతే పెట్టేసుకోండి. దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడైతే డౌన్లోడింగ్ అయితే ఉంటుంది. ఓకే. డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒకసారి బ్యాక్ వద్దాం. ఓకే. మొత్తం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఫోటో రూమ్ అయితే ఉంటుంది కదా, మీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి. మీకు ఇప్పుడు మనం క్రియేట్ చేసినది అయితే ఇలా ఉంది. ఓకే. ఇది మనం అయితే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలా అయితే ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఎక్స్పోర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. ఓకే. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సింపుల్గా మీరు కింద ఇక్కడ ఉంది కదా స్టార్ కింద అయితేనేమో మనకి పిఎన్జీ కాకుండా మనకు బ్యాక్గ్రౌండ్లో అంతా కనిపిస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ చేసుకొని ఇక్కడైతే ఇదైతే పెట్టుకుందాం. ఓకే. పెట్టుకున్న తర్వాత ఇక్కడ పిఎన్జీ అనేది ఉంటుంది అనమాట. ఓకే. ఇక్కడ నిమిషం ఇక్కడ పిఎన్జీ. ఓకే. ఈ పిఎన్జీలో కూడా సేమ్ మనం ఏ ఫోటో అయితే యూజ్ చేస్తున్నామో ఆ ఫోటో పెట్టేసుకోవాలి. ఓకే. ఇలా అనమాట. ఓకే. సెట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మీరు కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే. ఒక నిమిషం. కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే. కెమెరా ఆన్ చేసుకుంటే ఇలా అయితే కనిపిస్తుంది. ఓకే. మళ్ళీ దానిపైన టచ్ చేస్తే అది లైన్ పోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే చాలా ఎక్సలెంట్ అయితే వచ్చేసింది మనకి. ఓకే. ఒకవేళ మీకు ఇలా అంటే బ్యాక్ సైడ్ రావాలన్నా ఓకే, ఇట్లా ఫ్రంట్ సైడ్ రావాలన్నా ఓకే. ఓకే. ఇలా అయితే ఉంటుంది. ఇంతే ఉంటుంది. డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఇంకోటి కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి ఒక్క వీడియో నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా ఫస్ట్ అయితే వస్తుందన్నమాట. ఓకే. సో ఫస్ట్కి వచ్చేసి మీకు సాంగ్ అయితే మనకైతే ఇంపోర్ట్ కాలేదు. సాంగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆడియోలోకి వెళ్ళండి. మీరు ఎక్కడ ఉందో చూసుకొని 40 సెకండ్ ఉంటుంది. ఆ 40 సెకండ్ పెట్టుకొని పైన షేర్ ఐకాన్ ఉంటుంది. మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే.